నవంబర్ 13 దేవుని వాక్య ధ్యానం. నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మరొక దినాన్ని చూచే ఆశీర్వాదం ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినము దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము బలపరుచుకోవాల్సినటువంటి రోజుగా కనబడుతుంది. ఎందుకంటే మోషే ఇశ్రాయేలులందరితో చెప్పినటువంటి మాటలు మనము తిరిగి ఆలోచిస్తూ ఉన్నాం. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తాం. ఒక కష్టమైన ఒక ప్రాజెక్ట్ లేదా నీ జీవితంలో ఒక గోల్, ఒక అచీవ్మెంట్ని సాధించాలన్నప్పుడు అది చాలా పెద్ద భారంగా మనకు కనబడుతుంది. లేదు, నీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నప్పుడు, అనారోగ్యమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు, ఇంకా ఇతర ఇబ్బంది ఏదైనా నీకుంటే దాన్ని బట్టి చూసి భయపడుతూ ఉంటాం. వీటన్నిటిలో మనం ఆలోచన చేయాల్సింది నీ సమస్యనో, నీకున్నటువంటి ఇబ్బందినో, లేకపోతే నీకున్న అనారోగ్యానో, నీ ముందు ఉన్న ప్రయాణాన్నో దేనిని నువ్వు ఆలోచించకూడదు. నేను దీన్ని ఎలా అధిగమించాలని కాకుండా, దీన్ని నన్ను దాటించేవాడు నా ముందు నడుస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నా ముందు నడుస్తున్నాడు అనే ధైర్యము, విశ్వాసము, నమ్మకం, ఒక అద్భుతమైన భరోసా కలిగి ముందుకు వెళ్ళాలి. మన మీద ఉన్నటువంటి వీటన్నిటినీ ఆయన మీద పెట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనకు ముందు నడుచుచూ ఉండగా ఆయనే ప్రతి అడ్డంకుని తప్పించి మనలను కాపాడుతాడు. అట్టి ఆశీర్వాదము మనకిచ్చే నాథుడు మనతో ఉన్నాడు. ప్రియులారా, నీవు వేటిని బట్టి ఆలోచిస్తున్నావు? వేటిలో నిన్ను నీవు కృంగపరిచేటువంటి విధానంలో నీకున్న ప్రతి సమస్యను బట్టి నువ్వు ఆలోచించి, ప్రతి సమస్యను బట్టి భయాల్ని, ఇబ్బందులను నువ్వు కలిగి ముందుకెళ్తున్నావా? వాటన్నిటిని తొలగించడానికే నీ ముందు నడిచేవాడు యెహోవా అనే విషయాన్ని మర్చిపోకుండా నీవు దృఢపరుచుకుని దేవునిలో కొనసాగు. గొప్ప జయము ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవాతి దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు నాయనా. మా ప్రతి సమస్యలో, మా ప్రతి విషయంలో మా ముందు నడిచేవాడు నీవే. మీ బిడ్డలతో మీరు నడుస్తున్నారు, వారి సమస్యలు తొలగిస్తున్నందుకు వందనాలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవ, మా బిడ్డలను నడిపించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించి దినదేవంతో నింపమని క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.